గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి. చూడండి, ఇక్కడ నేను తోటకూర విత్తనాలు మొన్న వేసి అప్డేట్ పెట్టాను కదా, చూసారా? చిన్ని మొలకలు వచ్చేసినాయి. అందుకే వచ్చినాయి కదా. అసలు మేడ మీద తెచ్చుకొచ్చాను అంటే నేను ఊరెళ్ళి వచ్చాను, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి. కొంచెం ఒంట్లో కూడా బాగోలేదు, అయినా చూపిస్తున్నా. ఇందులో వచ్చినాయండి మొలకలు, ఇందులో రాలే. ఇందులో కూడా పెట్టాను, ఇందులో కూడా వచ్చినాయి. అందులో కూడా కొంచెం మొలకలు వచ్చినాయి దానికి. అయితే ఇప్పుడు మెయిన్ ఎందుకు వచ్చాను అంటే, నేను మేడ మీదకి అది మనకి కోద్దామని వచ్చానండి. ఇదేంటంటారు, చింత చిగురు కోస్తే చింత చిగురు తెంపుదామని వచ్చాను. ఆల్రెడీ పప్పు చింత చిగురు బాగుంటుంది కదా, బాగుంటుందంటే చాలా బాగుంటుంది. బగ్స్ పడుతున్నాయి, చూద్దాం. ఓకేనండి, మనకి పప్పు చింత చిగురు చాలా బాగుంటుంది కదా. పప్పు చింత చిగురు చేసుకొని వేడి రైస్లో వేసుకు తింటే, అందులో కొంచెం పెరుగు మిరపకాయలు వేపుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. ఓకేనండి. ఓకే, ఇగో ఇంకెక్కడ కూడా ఉంది. చాలా కుండీల్లో నేను చింతపిక్కలు జల్లేసాను, ఇంట్లో వాడినవి వచ్చింది. అన్ని రకాలు మన ఇంట్లోనే పండించుకోవచ్చండి. మనకి ఓపుగా కొంచెం సమయం దీనికి కేటాయిస్తే చాలు, దీని ఫలితాన్ని బోల్డ్ అంత మనం చూస్తాం కదా. అన్నమాట తోటల మొక్కల్లో వేస్తాం. చింత పిక్కలు వేస్తే వదిలి వచ్చినాయి చక్కగా. ఇంకా మంచిగా వస్తాయి, మన ఇంటివన్నీ చెంపుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడైతే బోల్డ్ ఉంది. మన ఇంట్లోకి కావాల్సినవి మన ఇంట్లోనే మనం పండించుకొని తినేలా ఉండాలి. ఇందులో కూడా కాకర విత్తనాలు వేసాను, చూసారా? చిన్ని మొలకలు వచ్చినాయి. చాలండి, మనం బయట కొనుక్కుంటే చాలా రేట్స్గా ఉన్నాయన్నీ. ఇలా లేడీస్ దయచేసి కొంచెం దీనికి సమయం కొంచెం కేటాయిస్తే చాలు, వీటి ఫలితాన్ని మనం చాలా ఎక్కువగా చూస్తాం. మనకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనం అంటే ఇంట్లో పండించుకొని తింటున్నాం అనే తృప్తి, ఆ యొక్క ఆనందం వేరు కదా. అంతే కదండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్, సీ యూ అగైన్.